ఏలేశ్వరంలో ప్రభుత్వ కార్యాలయాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కోవలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల కార్యాలయం వద్ద ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఎంపీడీఓ, ఆశా వర్కర్లు, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, మండలంలోని అధికారులు, ఎన్డీఏ కూటమి సభ్యులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థినులు జాతీయ గీతాన్ని ఆలపించగా పువ్వన్నెల జెండాను గగనతలానికి ఎగరవేసి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో ప్రజలకు సేవలందించిన అధికారులను ఎంపిక చేసి వారికి సన్మానాలు అందించారు. అనంతరం గొల్లపల్లి నరసింహమూర్తి బుజ్జి మాట్లాడుతూ మరి 80 సంవత్సరాల పాటు నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ఏదైతే మనం స్వతంత్ర సంగ్రామం మనం తెలుసుకున్నామో చూడలేదు, కానీ మరి భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా మనందరం కూడా కాపాడుకుంటూ మన ప్రపంచానికి భారతదేశం యొక్క వెలుగుని తెలియజెప్పేలాగా మరి ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి, మరి పౌరులందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుక సందర్భంగా ఈ జాతీయ జెండాను ఆవిష్కారం చేసినటువంటి ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఎండిఓ గారికి, వారి దివ్య సమూహములకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అందరికీ, అలాగే మహిళా సోదరులకు, తోటి ఎంపీటీసీలకు, వైస్ ఎంపీటీసీలకు, అలాగే పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం జాతీయ జెండాని ఎందుకని తెచ్చుకుంటున్నామంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముందు తరం వాళ్ళు కూడా మనకి ఇప్పుడున్న తరాన్ని తెలియజేసి, ఇక్కడ ఉన్నటువంటి ముందు తరం వాళ్ళు కూడా బానిస బతుకు బతికారు. ప్రతి ఇంట్లో కూడా, ప్రతి కుటుంబ సభ్యుల పెద్దలు కూడా బానిస బతుకు బతికారు. బానిస బతుకు అంటే ఎక్కడంటే, మనకి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని వారు పరిపాలించేటప్పుడు మనల్ని చాలా బానిసలుగా, చాలా క్రూరంగా హింసిస్తూ ఉండేవారు. అటువంటి మన బానిస భారతత్వం నుండి మన భారతదేశాన్ని మన భారతీయులే పరిపాలించుకోవాలి అనే ఉద్దేశంతో ఎంతో మంది మహానుభావులు, త్యాగశీలైనటువంటి గాంధీ మహాత్ముడైతేనేమి, సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, భగత్ సింగ్ అయితేనేమి, ఇంకా మనకు తెలియనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇటువంటి త్యాగశీలందరూ కూడా వాళ్ళ రక్తాన్ని సిందించి ఆస్తులు పోగొట్టుకొని మనకి స్వతంత్రం తెప్పించేటువంటి రోజు. మనం ప్రతి వర్గం వారు, ప్రతి వాళ్ళు కూడా ఆయా సాంప్రదాయాలను బట్టి ప్రతి సంవత్సరంలో కూడా పండుగలు చేసుకుంటూ ఉంటాం. ఎవరి సాంప్రదాయాన్ని బట్టి పండుగలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ వేళ ఆగస్టు 15 రోజు స్వతంత్ర దినోత్సవం నాడు ప్రతి భారతీయుడు కూడా పండుగ చేసుకునే రోజు. అందరికీ నమస్కారం. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరి మండల ప్రజా పరిషత్ వేదికగా మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. నాతో పాటుగా వైస్ ఎంపీపీ 1 గారు, 2 గారు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబరు, ఎంపీడీఓ గారు, వివిధ మండలాల అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, వారి సిబ్బంది, చాలామంది పెద్దలు, మరి పాత్రికేయ సోదరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఎవరైతే మరి ప్రాణత్యాగాలు చేసి మనకి స్వతంత్రం ఇచ్చారో వారందరి స్మరణను కూడా స్మరించుకుని మరి స్వతంత్రం కోసం పాటుపడ్డ వారికి మరి మనసులో నివాళులు అర్పించి వారి ఇచ్చిన ఈ స్వేచ్ఛా జీవితాన్ని ఒక్కసారి స్మరించుకుని ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి అదే రకంగా మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపల్లి సత్యప్రభరాజా గారు సుమారు 2 సంవత్సరాల 3 మాసాలు అయింది వారు నెగ్గిన తర్వాత. వారు మొట్టమొదటిగా ఈ మండలంలో 3 పార్టీలకు సంబంధించి జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలకు సంబంధించిన ఎంపీటీ సభ్యులు ఉన్నాం. వారి దగ్గరికి మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు వారు ఎంపీటీసీ సభ్యులందరూ కూడా సమానం, మనకి పార్టీలను పక్కన పెట్టి మండలం అభివృద్ధిలో వెనకంజలో ఉంది, పూర్తి స్థాయిలో ఈ మండలాన్ని అభివృద్ధి పాలనలో తీసుకెళ్ళండి, దానికి మీ ఆయా గ్రామాల్లో ఉన్న ఎంపీటీ సభ్యులందరికీ కూడా ప్రాధాన్యతనివ్వండి, సమానంగా వారికి నిధులు ఇవ్వండి, వారిని విధుల్ని కూడా ఎక్కడ కూడా ఆటంకపరచకుండా వారందరికీ కూడా గౌరవభావాలతో మరి మండల పరిషత్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వారందరి సహాయ సహకారాలు తీసుకుని నడవండి అని చెప్పడం, వారు ఏదైతే ఆజ్ఞ చేశారో ఆ ఆజ్ఞనంతా కూడా శిరసా వహిస్తూ
మరి మండలాన్ని అన్ని గ్రామాల్లో ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో, ఏదైతే మరి ప్రజా ప్రయోజనార్థమైన మరి ప్రజారంజక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మండల ప్రజా పరిషత్ వేదికగా అన్ని గ్రామాలకి సమన్యాయంతో మరి చేయడం జరిగింది. మరి మా పదవీ కాలానికి దగ్గరలో ఉన్నాం. మరి చాలా కార్యక్రమాలు మరి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇతరతర కార్యక్రమాలు ఏమన్నా సరే మరి పూర్తి స్థాయిలో చేసి ఈ మండల ప్రజా పరిషత్ని మరి అందరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల కంటే విభిన్నంగా మరి మండలాన్ని సమన్యాయం చేసేటట్టు చేసామన్న ఆలోచనతో మరి ఆ పదవి మరి యొక్క బాధ్యతని నిర్వర్తించామన్న మరి ఆనందంతో మరి మా పదవుల్ని మేము దగ్గరికి వచ్చాం కాబట్టి ఆ న్యాయంతోనే మేము సంతృప్తి ఆత్మసంతృప్తితో ఉన్నామని చెప్పి ఎంపీటీ సభ్యుల తరఫున నేను తెలియజేస్తూ మరి ఉన్న కాలాన్ని ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే రాజునితో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రకంగా రాజకీయాలకు అతీతంగా మరి మా దగ్గర ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలని మరి చేస్తూ ఉన్నాం. మరి మరిన్ని సేవా కార్యక్రమాలని ఇంకా స్పీడ్గా మరి నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ప్రజలందరూ ఏలేశ్వరం మండల ప్రజానాయకాన్ని అందరికీ కూడా మరి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అదే రకంగా ఈ సంవత్సరం విభిన్నంగా మరి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో ప్రామాణికంగా మరి వైద్య ఆరోగ్య శాఖను తీసుకుని జడ్డింగనవరం పిహెచ్సి పరిధిలో ఉన్న 12 గ్రామాల ఎవరైతే ఎమ్మెల్యేహెచ్పీలు ఉన్నారో, ఆశా వర్కర్లు ఉన్నారో, ఏఎన్ఎంలు ఉన్నారో, మరి పిహెచ్సి సిబ్బంది ఉన్నారో వారందరిలో కూడా 4 డిపార్ట్మెంట్లుగా విభజించి ఆ 4 డిపార్ట్మెంట్లో కూడా మరి వారు చేసిన సేవలకి ఈ ఆగస్టు 15 రోజున వారికి సత్కారం చేద్దాం, మెమెంటో అందజేద్దామన్న ఆలోచనని మరి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ జయరామ్ గారు, డాక్టర్ నాగలక్ష్మి గారితో పంచుకుంటే వారు మరి ఎవరైతే సేవాభావంతో ఉన్నారో, ఎవరైతే సేవలో ముందంజ ఉన్నారో వారికి 4 పేర్లు ఇవ్వడం జరిగింది. వారి 4కి కూడా ఈరోజు మండల ప్రజా పరిషత్ వేదికగా మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా వారిని అందరూ కూడా సత్కరించి మరి మెమెంటోలు అందజేసి వారి సేవల్ని మేము గుర్తించి వారికి అభినందనలు తెలియజేయడం కూడా జరిగింది. మరి దానికి మరి వైద్య ఆరోగ్య శాఖ చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా వారందరికీ కూడా తెలియజెప్పి వారందరూ కూడా సత్కరించడం జరిగింది. భరతమాత దాస్య శృంఖలాలను తెంచి ఎందరో అమరులై మన భారతావనికి స్వతంత్రం తెచ్చిపెట్టిన సుదినం ఆగస్టు 15. దీన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి వెంకట్రావు నేతృత్వంలో స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అనేక మంది ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని ఉమ్మడి వెంకట్రావు చేతుల మీదుగా మువ్వన్నెల జెండాను గగన తలానికి ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79 సంవత్సరాలు మరి ముగించుకుని 80వ సంవత్సరంలో అడుగుపెట్టి మరి దేశానికి మన అనేక రకమైన సంస్కరణలు తీసుకొచ్చినటువంటి దేశం మంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాకముందు మనల్ని బ్రిటిష్ సంఖ్యల మధ్యలో ఉండి మనం అనేక రకమైన ఇబ్బందులు పడ్డ తర్వాత ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది. స్వతంత్రం తెచ్చుకుని ఈ 80 సంవత్సరాల్లో కూడా అనేక రకమైనటువంటి సంస్కరణలు చేసి భారతదేశాన్ని ప్రపంచ దేశ పటంలో ముందుండి ఇలా చేసినటువంటి మహనీయులు మరి జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ, పివి నరసింహారావు గారు, అలాగే రాజీవ్ గాంధీ గారు, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి, విపి సింగ్, ఐకే గుజ్రాల్, అలాగే మరి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక రకమైనటువంటి సంస్కరణలు చేసి ఈ దేశాన్ని మరి ముందుకు నడిపించి దేశ సార్వభౌమత్వ అధికారాన్ని మరి దేశం నలుమూలల నుంచి కూడా మరి ఈ 29 రాష్ట్రాల్లో కూడా మరి మనకు ఆనవాయితీ. ఈ కార్యక్రమం భాగంగా నాకు మరి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి స్వాతంత్ర సమరంలో పాల్గొనకపోయినా ఈ దేశానికి చిహ్నంగా ఉండేటువంటి ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందకరమైన విషయం అని చెప్పేసి ఈ సభాముఖంగా మరి ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి నా తోటి సోదరులు, అలాగే పత్రికా విలేకరులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఈ యొక్క
మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వర్తించుకుంటామని చెప్పేసి సభాపకంగా తెలియజేసుకుంటూ మరి పెద్దలు చేసినటువంటి అనేక రకమైన కృషుల్ని మనం స్మరించుకుంటూ మరి ఇదే రకంగా ముందుకు సాగాలని జై హింద్.